డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు. ఇక్కడ గెస్ట్ గా రావడం జరిగింది. మీరంతా మంచి పొజిషన్ లో మీ అభిప్రాయాలు మీరు చెప్పారు. చెప్పినప్పుడు నేను చాలా ఫీల్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను. ఏం చేతంటే మీ అందరినీ కూడా దయచేసింది ఏంటంటే ఈ స్కూల్ మీ అందరినీ కలిపింది ఏ స్కూలు, ఈ స్కూల్ ఉండటం వల్లనే మనకి అక్షర భిక్ష పెట్టినటువంటి స్కూలు ఈ స్కూల్. అదే జయంతి రామయ్య పంతులు గారి ఉన్నటువంటి స్కూల్. మరి అప్పటి స్కూల్కి ఇప్పటి స్కూల్కి మీరు చాలా మార్పు గమనించి ఉంటారు. ఒకసారి మీ గదుల్లోకి వెళ్ళి చూసారా లేదో మీకు తెలియదు, కానీ మీ గదులన్నీ కూడా మారిపోయి ఉంటాయి, పరిస్థితులన్నీ మారిపోయి ఉంటాయి. ఇప్పుడు చాలా కొత్త సిస్టమ్ డెవలప్ అయింది. మీరు ఆ రోజుల్లో ఆస్బెస్టాస్ రేకులు ఉండేవి, మీకు గుర్తుందో లేదో కానీ కొన్ని క్లాసులు గుర్తున్నాయండి. ఓకే, అలాగే నేల బెంచీస్ ఉండేవి, డెస్క్లు కూడా కాదు. 6th 7th క్లాస్ వాళ్ళకి నేల బెల్లలు ఉండేవి. ఏం చేతంటే నేను ఇదే స్కూల్లో ఇక్కడే చదువుకున్నాను. మరి నా జననం ఇక్కడే, నా బాల్యం ఇక్కడే, నా విద్యాభ్యాసం ఇక్కడే, నా ఉద్యోగం కూడా ఇక్కడే. మరి అటువంటి అదృష్టం ఎవరికి రాదు. ఏం చేద్దంటే 25 సంవత్సరాలు నేను ఇక్కడ ఇదే మండలంలో పనిచేశాను. ఒక్క 7 years మాత్రమే నేను చప్పిడివారిపాలెం హై స్కూల్లో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ ఇక్కడ సోషల్ స్టడీస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మన లైఫ్లో మనకి బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం ఈ 4 దశలు ఉంటాయి. అందులో మరుపురాని మర్చిపోలేనటువంటి దశ ఏంటంటే బాల్యం. ఇది మళ్ళీ కోరుకున్నా రాదు. అల్లరి చెయ్యాలన్నా, పరుగులెత్తాలన్నా, గెంటాలన్నా, ఒకరి మీద ఒకరు గొడవ పడాలన్నా మళ్ళీ చేయలేం. ఆటలు, అల్లరి అవన్నీ కూడా ఈ దశలోనే ఉంటాయి. ఒకరు తెచ్చుకున్నది నలుగురు పంచుకొని తింటే ఆనందం వేరు. అది మళ్ళీ ఎక్కడా రాదు. ఆ జనరేషన్లో మనం ఉన్న ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మా మేడం గారు చెప్పారు, అప్పటి జనరేషన్ వేరు, ఇప్పటి జనరేషన్ వేరు. ఇప్పుడు చూడండి మన పిల్లలు ఎలా వింటారంటే మన తల్లిదండ్రులు చెప్పినట్టు మనం విన్నాం. ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్లు మనం వింటున్నాం. వాడు ఏం చెప్తే అలాగే చేద్దాంరా, అలాగే కొందాంరా అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజులు ఉన్నాయి. కాబట్టి మనం పిల్లలకి చెప్పేది ఏంటంటే మొట్టమొదటిసారిగా వాళ్ళకి దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి ఈ 3 నేర్పండి చాలు, ఇంకేమీ అక్కర్లేదు. మనల్ని దైవం ఎన్నంతా కాపాడుతూ ఉంటాడు కాబట్టి మనకి దైవభక్తి చాలా అవసరం. అలాగే గురువులు, మీ గురువులు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు ఉన్నత దశలో ఉంటే చాలా సంతోషించేది ఎవరంటే మీ గురువులు. కాబట్టి గురువుల పట్ల సరైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అలాగే దేశభక్తి. కాబట్టి దేశాన్ని ప్రేమించడం, దేశానికి మనం ఏదో సేవ చేయాలి, ఎంతో కొంత చేయాలి అనేది మన పిల్లలకి మనం నేర్పినట్లయితే అదే మనం వాళ్ళకి ఇచ్చినటువంటి మంచి బహుమతిగా మనం ట్రీట్ చేయవచ్చు. ఏదేమైనా మరి నాకు మీ అందరిలోనే నన్ను మరి కలుపుకొని
నన్ను ఒక గెస్ట్ గా ఆత్మీయంగా నన్ను ఇక్కడ స్టేజ్ మీద కూడా పిలిచినందుకు